సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద సాగర్ ఎడమ కాల్వకు పడిన గండిని మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, సవితా ఇంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. సీఎం రేవంత్ తన తప్పు కప్పిపుచ్చుకునే క్రమంలో మాపై నిందలు మోపడం విడ్డూరమన్నారు. ముఖ్యమంత్రికి చావుకు పెళ్లికి తేడా తెలవడం లేదని విమర్శించారు. ఆయన ఆహావభావాలు చూస్తుంటే ఖమ్మంలో సంబరాలకు వచ్చినట్టు ఉందని ఎద్దేవా చేశారు. ప్రకృతి ప్రళయానికి కారణం ప్రభుత్వ పాలకులే అని ఆరోపించారు. సాగర్ ఎడమ కాలువ గండి పాపం ఖమ్మం జిల్లా మంత్రులదే అని ధ్వజమెత్తారు. సహాయక చర్యల్లోనూ పాలకులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఖమ్మం ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చాకే మంత్రులు తేరుకున్నారని అన్నారు. పాలన గాలికి వదిలేసి ముఖ్యమంత్రి, మంత్రులు జల్సాలు చేస్తున్నారని అన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం సృష్టించిన ప్రకృతి విలయమని మండిపడ్డారు. అంతా అయిపోయాక కాంగ్రెస్ నేతలు ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో వారి వెంట స్థానిక మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఉన్నారు. ఇప్పుడు తలుపులు లేవు సార్, 2 షట్టర్లు ఆపరేటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మనకి ఆ 2 షట్టర్లో ఒకటే డోర్ ఉంది. ఒక డోర్ ఫ్రేమే ఉంది కదా తప్ప డోర్ లేదు, బాలేదు. ఆ డోర్ కనుక ఆపరేటింగ్ చేస్తే వచ్చాక ఒక ఆఫీస్ రమ్మని వచ్చింది. ఎవరో వచ్చిన ఏం చేసింది, వచ్చి తూములు ఏమన్నా ఉంటే లేపుకుంటూ వచ్చినట్టు